Hi, welcome to the Firebrand TV and welcome to the Indian Firebrand TV. Now, తెలంగాణ వరకు వస్తే చింత సచిన పులుపు చావని పొలిటీషియన్స్ ఫ్యామిలీ ఎవరు? కేసీఆర్ ఫ్యామిలీ. ఆయన అప్పుడప్పుడు అక్కడ నుంచి కదిలిందిర కరుణరథంలాగా వచ్చి ఏదో అంటూ ఉంటాడు. ఆ కారు ఎక్కుతాను ఏదో ఎక్కుతాను అది చేస్తారు. వాళ్ళు బీజేపీ చేతుల్లో పావులు అయిపోయారు. ఎందుకు? లిక్కర్ కవిత చేసిన పొరపాటు వలన మనీష్ సిసోడియా ఎవరో మన కేజ్రీవాల్ వీళ్ళందరినీ బొక్కలో పెట్టేసి ముందు కవితను పెట్టేశారు. ఆ దెబ్బకి ఢిల్లీ పాలిటిక్స్ని మార్చేసి కవిత పుణ్యమా అంట వాళ్ళ ఫాదరు కూడా బ్రదరు కూడా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఎవరి చేతుల్లోకి? బీజేపీ చేతులు. అందుకనే నేను అన్నప్పటి ఏం చేస్తారు? ప్రస్తుతం రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలి. ఎలాగ ఎదుర్కొంటారు? చాలా పవర్ఫుల్ పర్సన్. అది కూడా నేషనల్ పార్టీయే. కాంగ్రెస్ కంటూ హోప్ ఉంటే కర్ణాటక అండ్ తెలంగాణే. ఆంధ్ర ఇంపాసిబుల్ రాదు, తమిళనాడు రాదు, ఇంకా చాలా స్టేట్లు రావు. అయినా ఈ రెండు స్టేట్లని ఎలా వదులుకుంటారు? వాళ్ళు ఎంత ఏ లెవెల్ కన్నా వెళ్తారు. అయినా కూడా బీజేపీ ఎటువంటి పావులు కదులుతుంది? ఇటు కేసీఆర్ ఫ్యామిలీని పక్కన పెట్టుకుని అక్కడ వచ్చి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ చేతిలో పట్టుకుని ఏదో ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా యాక్టర్లందరికీ చిరంజీవి వాళ్ళందరినీ పట్టుకుని విజయ్ని ఏదో కన్విన్స్ చేసి విజయ్ తరపున వెళ్ళటం కోసం తమిళనాడు. ఇవన్నీ జరగవు. ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవన్నీ జరిగే పనులు కాదు. అంచేత పాలిటిక్స్లో పవర్ఫుల్ టంగ్ ఉండాలి, ప్రజలకి ఇష్టమయ్యే చేయాలి. అక్కడే రేవంత్ రెడ్డి ఈ హైడ్రా అని కొన్ని హైడ్రామాలు చేశాడు. అక్కడ అతను కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చేసింది. అది మరి ఎలా కవర్ చేసుకుంటాడు, ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తాడు? చేసేటప్పటికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ క్వశ్చన్స్ హైపోథెటికల్గా చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఇక్కడ మటుకు కేసీఆర్ ఫ్యామిలీకి ఏం చేయలేదు తెలియక ప్రతి పాయింట్ని అపోజ్ చేస్తూ ఉంటాడు, ప్రతి దాన్ని హేళనగా మాడుతూ ఉంటాడు. ఎవడు? మన కేటీఆర్. దట్ ఈస్ హెల్ప్. నువ్వు మాట్లాడే దాంట్లో కంటెంట్ చాలా బాగుండాలి. కంటెంట్ బాగోలేని నువ్వు మాట్లాడితే నీ మీద బ్యాడ్ వస్తుంది. నీ అంటే ఏ కదా సినిమా ఫీల్డ్ మా మీద వస్తుంది. కంటెంట్ బాగుండాలి. కంటెంట్ ఎవడో నా ఒక్కొక్క కామెంట్ చూస్తూ ఉంటాం కదా, వేరే ఛానల్లో పైకి వచ్చిన 2 కామెంట్లో ఒక కామెంట్ చూశాను. ఆ కంటెంట్ ఎలా ఉన్నా కూడా చాలా సరదాగా మాట్లాడింది. నాకు ఏమైనా స్ట్రెస్ రిలీవ్ అవ్వాలంటే, ఆ టెన్షన్ పోవాలంటే నేను ఈయన వీడియో పెట్టుకుంటాను. అందుకని ప్రతి వీడియోకి ఈయన వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది. 1 డేలోనే 25K 50K అలా వెళ్ళిపోతుందని కింద పెట్టాడు. అది ఎవడో పెట్టాడు. పెట్టిన తర్వాత నేను నవ్వుకున్నాను యాక్చువల్గా. వాడు ఎటువంటి జాబ్ చేస్తున్నాడో, ఎటువంటి స్ట్రెస్ వస్తుందో. కాకపోతే అన్పార్లమెంటరీగాను వాడు వీడియోని అనుకుని మొహం మీద అందని రోయ్ అంటాను అనమాట. అర్థమైనప్పుడు నాకు నా ఏజ్కి, నా ఎక్స్పీరియన్స్కి, నా నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్కి యూ ఆల్ మస్ట్ వాచ్. లేకపోతే వాచ్ చేయకపోతే అన్నీ మూసుకుని వెళ్ళిపోవాలి. నాది వాచ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ ఇట్. నా ప్రతి వీడియో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. కంటెంట్ ఎలా ఉండాలి? స్వచ్ఛమైన భాషలో చెప్పను నేను సరదాగా మాట్లాడుకుని ఎప్పుడో చెప్తున్నాను. ఒక 2 మనుషులు కాఫీ తాగడానికి ఎక్కడన్నా కలిస్తే ఎలా మాట్లాడుకుంటారు? సినిమా గురించి మాట్లాడుకుంటారు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు, అక్కడ ఏమైనా మాటలు జరిగినాయా, రేపులు జరిగినాయి, వీటి గురించి మాట్లాడుకుని లాస్ట్లో మళ్ళీ సినిమా గురించి మాట్లాడుకుని లాస్ట్ సిప్ వేసేసి బై బై అంటాం. అలా ఉండాలంటాను నాతో మాట్లాడింది. అంతేగాని ఎనాలిసిస్ అన్నీ పక్కా ఫిగర్స్ చెప్పను నేను. జరుగుతున్నది చెప్తే మాట్లాడుకునే వాడుక భాషలో, వ్యావహారిక భాషలో చెప్తేనే జనాలు ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం. సో ఆ విధంగానే చెప్తాను, వాడు అన్నాడని కాదు. సో ఆ విధంగా చూస్తే కేటీఆర్, కేసీఆర్, కవిత వాళ్ళ యొక్క పార్టీని నాశనం అయిపోవడానికి, బీఆర్ఎస్ నాశనం అయిపోవడానికి కారణం వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడి ఏం చేస్తారు? మాట్లాడి ఏం చేయాలి? నిన్న మొన్న ఒక రీల్ చూశాను. ఆవిడ నాకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో. సబితా ఇంద్రారెడ్డి గారి మీద ఎన్నో కేసులు ఉన్నాయండి. జగన్ మీద కంటే జగన్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్నది ఆవిడ మీద ఉన్నారంట పాపం. యాక్చువల్గా చాలా సౌమ్యురాలు. అండ్ చీఫ్ మినిస్టర్ చేసినా ఆవిడకి పెద్ద పోస్ట్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి అనుగుణంగా ఉండేది. యాక్చువల్గా ఆవిడ కోరుకోదు, వీళ్ళు ఇస్తారు. ఆవిడకున్న ఎక్స్పీరియన్స్కి వాళ్ళకి ఇస్తారు. యాక్చువల్గా ఆవిడ చాలా బాధతో చెప్తుంది. సో అదే జగన్ ఎందుకు తెచ్చాలనుకున్నారు అనేది జగన్కి ఫరగానే ఉంది. యాక్చువల్గా నేను ఇది ఎందుకు చెప్పానంటే అలాగే టొసైల్గా అలాగే ఉండాలి. కానీ అలాగుంటూ మీరు మాట్లాడేది ఆవిడ నేను చెప్పుకున్నానా? అలా కేటీఆర్ చెప్పుకోవాలంటే అతనిలో గర్వం ఉట్టిపడుతూ ఉంటుంది, కేసీఆర్లో గర్వం ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిలో కూడా ₹1,00,000 శారీ కట్టుకుని మిడిల్ క్లాస్ ఫంక్షన్కి వెళ్తూ ఉంటుంది కవిత. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు ఈ షో ఆఫ్ వల్లనే మీ యొక్క ఫ్యామిలీ పాలిటిక్స్ దెబ్బతిన్నారు. ఇవన్నీ ఇప్పటికి కూడా రియలైజేషన్ రావట్లేదు. రావాలి.
పాలిటిక్స్లో ఉన్నప్పుడు రోమ్లో ఉన్నప్పుడు రోమంలో ఉన్నట్టుగా నువ్వు ఎంత స్విడ్డలు చేసి తరతరాలకి తరగని ఆస్తి మీరు సంపాదించినా కూడా ఇన్ పాలిటిక్స్ బిహేవింగ్లో పొలిటికల్ థింకింగ్లో ఏమంటారంటే యూ మస్ట్ బిహేవ్ టు ద టేస్ట్ ఆఫ్ వాటర్స్, యూ మస్ట్ గో టు ద క్లోజ్ టు ద హార్ట్స్ ఆఫ్ వాటర్స్. ఇది నేను అన్ని భాషలో కానీ ఇంగ్లీష్లో ఎందుకు చెప్పాను, వాళ్ళకి కూడా అర్థమవుతుందని చెప్పేసి. లేకపోతే వాళ్ళ మీద అపోజిషన్ ఎందుకుంటుంది నాకు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ అపోజిషన్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉందంటే అలాగే ఉంది. అంచేత మీరు ఇచ్చిన వాగ్దానం ఒక దళితుడిని మీరు చీపిని చేసేది చేయలేదు, చేసి కూడా మీరు అధికారం చేయొచ్చు. ఎన్నో గ్రామ పంచాయతీల్లో అక్కడ రిజర్వేషన్ ఉంటుంది, దళితుడినే ప్రెసిడెంట్ చేయాలని చేస్తారు, చేసి వాళ్ళు పరిపాలిస్తారు, అలాగనే చేయాలి. కానీ అసలు చేస్తానన్న వాగ్దానమే చేయలేదు. ఇదే బాటలో చంద్రబాబు నాయుడు కూడా అక్కడ వెళ్తున్నాడు, వాగ్దానాలు మాటలు చెప్తే ఏదీ జరగట్లేదు. సో వీళ్ళందరూ దొందేలాగా అందరూ ఒకటే, ఒక మాట అన్నా ఇది చేసినా కూడా ఏదో విధంగా చేతల్లో చూపించేది రేవంత్ రెడ్డి ఒకటేనే నాకు అనిపిస్తుంది. ఫైనల్గా ఆంధ్రాలో వేస్ట్, ఆ కూటమి వేస్ట్. అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళకి అందుకనే కామెడీగా ఏమన్నాడు, ఎవడో అన్నాడు నాకు వాట్సాప్లో పెట్టాడు, ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి నేను సరదాగా అన్నాను. బీఆర్ఎస్ ఏముంది, కేసీఆర్, కేటీఆర్, కవిత బీజేపీతో కలిసి చపాతి పిండి పిసుకోవడమే. రావు గోపాలరావు కొడుకు డైలాగ్ బట్టి ఏం చేద్దామంటే పిసుకోవడమే అన్నట్టుగా అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. సో దాని మీద ఒక వీడియో చేద్దామని చేశాను. దట్స్ ఆల్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.